ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఏమడిగినారు పోయి వాళ్ళు? ముఖ్యమంత్రిని బూతులు తిట్టినరా? ముఖ్యమంత్రి లాగులో తొండలిసి పెడతామని చెప్పినరా? ముఖ్యమంత్రిని చెట్టు కట్టేసి కొడతామన్నారా? ముఖ్యమంత్రి గుడ్లు వీకి గోటీలాడతామన్నారా? ఏమన్నారు? ఏం తప్పుడు మాటలు మాట్లాడినారు? వాళ్ళు పోయి కేవలం ముఖ్యమంత్రి సొంత ఊళ్ళో రుణమాఫీ అయిందా లేదా అని రైతులను అడుగుతుంటే అక్కడ కాంగ్రెస్ చిల్లరగాళ్లు, కాంగ్రెస్ కిరాయి గూండాలు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద దాడి చేయడమే కాకుండా వారిని కొండారెడ్డిపల్లె నుండి, అచ్చంపేట నియోజకవర్గం నుండి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ దాకా వాళ్లను కార్లేసుకొని సినిమాల్లో చూపెట్టినట్టు వాళ్ళను వెంబడించి బెదిరించి వాళ్ళ మీద పడి రక్కినంత పనిచేసి నికృష్టంగా ఈ ముఖ్యమంత్రి నికృష్ట మనస్తత్వానికి ఒక నిదర్శనంగా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తల తీరు ఉందని చెప్పక తప్పడం లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసినారా ఇద్దరు ఆడబిడ్డలు? వాళ్ళిద్దరికీ ఇవాళ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలా? నీ సొంత ఊర్లో, నీ సొంత ఇంటి ముందు ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డల్ని, విజయారెడ్డిని, ఆవుల సరితా యాదవ్ ని ఇద్దరిని అవమానించింది నీ పార్టీ. ఎందుకు అవమానించింది? ఒకే ఒక కారణం, నీ బండారం బయట పెడుతున్నందుకు, నీ రుణమాఫీ జరగలేదు అనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు ఇవాళ వాళ్ళ మీద ఈ రకంగా దాడి చేయడమే కాకుండా మళ్లీ నిన్నటి నుంచి నికృష్టమైన రోత బుట్టిచ్చే వార్తలతో సోషల్ మీడియాలో కూడా నికృష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు.